హిట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మే నెలలో 12వ తారీఖు నాడు జగద్గురు శ్రీ 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 ఆదిశంకరాచార్యుల వారి జయంతి వస్తుందండి. ఆ పేరు వింటేనే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి వారు శరీరమంతా ఒక రకంగా పులకింత ఏర్పడుతుంది. శరీరమంతా గగురు పొడుస్తుంది. ఎందుకంటే అంత గొప్ప మహానుభావుడు. ఆయన ఎలా జన్మించాడో కొంచెం తెలుసుకుందాం. మొట్టమొదట మనకు వృషాచలేశ్వరుడు అని ఈ కేరళలో ఒక పర్వత ప్రాంతం ఉంది. ఆ వృషాచలం పైన ఒక శివాలయం ఉంది. చాలా పురాతనమైనటువంటిది. చాలా ఏళ్ళయింది. అక్కడ విద్యాధిరాజు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు, అంటే చాలా విద్యల్లో ఆయనకు తెలియని విద్య అంటూ లేదు. అట్లాంటి మహాపండితుడు ఆయన. అందుకే బహుశా ఆయన పేరు విద్యా అధిరాజు అని పెట్టారేమో. ఆ మహాత్మునికి ఒక కుమారుడు జన్మించాడు. ఆయన పేరు శివగురు. ఆయన కూడా, అంటే తండ్రి ఎలాంటి వాడో కుమారుడు అలాంటి వాడే జన్మించాడు. చాలా చక్కటి వినయము, విధేయత కలిగి సర్వశాస్త్ర వేదాంగాది పారంగతుడై షట్శాస్త్రములు, ఉపవేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా తెలుసుకున్నప్పటికి కూడా నిగర్వి, నిష్ఠాగరిష్ఠుడు, బ్రహ్మచర్య వ్రతపాలకుడు. అలాంటి ఆయనకు ఆర్యాంబ అనే ఆమెతో వివాహం జరిగింది. వారిద్దరికీ చాలా సంవత్సరాల వరకు సంతానం కలగలేదు. ఆ వృషాచలేశ్వరుణ్ణి దర్శిస్తూ ఉన్నారు. ఒకరోజు స్వప్నంలో శివుడు కనిపించి, నీ గర్భంలో నేను అవతరిస్తున్నానమ్మా. ఈ యొక్క లోకంలో నాకు రావడానికి కొంచెం కారణాలున్నాయి. కాబట్టి నేను ఒక మంచి తల్లిదండ్రులను ఎన్నుకొని రావడానికి వెతుకుతూ ఉన్నాను. మీ యొక్క కర్మ పరిపక్వమైంది కాబట్టి నేను మీ కడుపులో జన్మిస్తాను అని చెప్పాడు. ఆ విధంగానే స్వామి మనకు చూసుకున్నట్టయితే, అయితే ఇక్కడ కొంచెం శంకర జయంతి గురించి కొన్ని, అంటే ఒక్కొక్కరు కొన్ని వాదాలున్నాయండి. శృంగేరి పీఠం వారు ఒక రకంగా, కంచి పీఠం వారు ఇంకొక రకంగా, ద్వారకా పీఠం వారు ఒక రకంగా, ఇట్లా వివిధ సంవత్సరాలు, ఒకరు 508 క్రీస్తు పూర్వం 508 అని ఒకరు, తర్వాత 516 అని ఒకరు, క్రీస్తు పూర్వం 36 సంవత్సరాల పూర్వం అని ఒకరు, క్రీస్తు పూర్వం 536 సంవత్సరాల పూర్వం అని ఒకరు. అయితే ఈ యొక్క శంకర విజయాల్ని చాలామంది చాలా రచనలు చేశారు. కానీ మన విజయనగర సామ్రాజ్యాన్ని నిర్మించినటువంటి విద్యారణ్య స్వామి చాలా మహిమాన్వితుడైనటువంటి వ్యక్తి. ఆయన రచించినటువంటి శంకర విజయంలో కూడా దీని యొక్క వివరణ పూర్తిగా లేనప్పటికీ కూడా ఎక్కువ శంకర విజయాల్ని మనం గమనించినట్లయితే, స్వామి క్రీస్తు పూర్వము 536 లేదా 36 సంవత్సరంలో జన్మించి ఉంటాడనే ఎక్కువ ఈ యొక్క శాస్త్రకారులంతా ఒప్పుకున్నటువంటి. ఆయన జన్మించింది వైశాఖ శుద్ధ పంచమి. ఆ రోజు ఆరుద్ర నక్షత్రం. రుద్రో ఆరుద్ర, ఆరుద్రుడే ఈ రుద్రుడు. శంకర సాక్షాత్ శంకరుని యొక్క అంశ భూమిపైకి రావాల్సి వచ్చింది. ఎందుకు? 72 మతాలు చిన్నాభిన్నమై ఒకరిపై ఒకరు మేము గొప్పవాళ్ళం అంటే మేము గొప్పవాళ్ళం అంటే మేము అని ఒకరికొకరు పోట్లాటలు, మత కలహాలు జరుగుతూ ఉంటే అది తట్టుకోక ఈ యొక్క శివగురువు మరణిస్తాడు. మరణించిన తర్వాత ఈ యొక్క ఆదిశంకరులు అతి పిన్న వయస్కులో అసలు గురువులకు అర్థం కాని ఎక్కడి నుండి వచ్చిందో ఏంటో, అంటే సాక్షాత్తు శివుడే కనుక అమ్మవారు పూర్తిగా విద్యనిచ్చేసింది కాబట్టి చాలా తక్కువ వయసులో మహాపండితుడైపోయాడు. మహాపండితుడైన తర్వాత ఆయనకు తన సామర్థ్యానికి తగినటువంటి ఒక గురువు కోసం వెతుకుతూ బదరికాశ్రమాన్ని చేరుకున్నాడు. అంటే ముఖ్యంగా నర్మదా నది ప్రాంతానికి చేరుకున్నాడు. చూడండి, గమ్మత్తైన విషయం ఏమిటంటే, ఈ నర్మదా నది యొక్క ప్రాశస్త్యాన్ని నేను గతంలో వేరే వీడియోల్లో చెప్పి ఉన్నాను. ఈ నర్మదా నది కోపం వచ్చి ఒక ప్రళయం సృష్టించడానికి పూనుకున్నది. అప్పుడు గోవింద భగవత్పాదులు సమాధి స్థితిలో ఉన్నారు. వారిని లేపడానికి ధైర్యం లేదు ఎవరికి. ఎందుకంటే గురువుగారంటే పూర్వం అంత గౌరవం ఉండేది.
ఆయన నిష్ఠాగరిష్ఠుడు. ఆయనకు తెలియదా? ఆయన ధ్యానంలో కూడా తెలుసుకుంటాడు. కానీ ఈ యొక్క వచ్చిన వాడెవడో శంకరుడు. కాబట్టి వీడి సత్తా ఏంటో చూద్దాం. వీడు సాధించిన ఇంతకుముందు అగస్త్యుని వద్ద ఏం నేర్చుకున్నాడో చూద్దామని ఆయన ఒక పరీక్ష పెట్టాడాయన. అప్పుడు తన కమండలంలో నర్మదా నదిని మొత్తం బంధించాడు. తను ఒక మనస్సులో ఒక మాట అనుకున్నాడు. ఎవరైతే నర్మదా నదిని తన కమండలంలో బంధిస్తారో అతనికే నేను దీక్ష ఇస్తాను, లేదా వేరే వారికి ఇవ్వను అనుకున్నాడు. అంటే కీలకమైన మంత్రోపదేశాన్ని అలాంటి వారికే చేస్తాను. మరి అలాంటి వారందరూ ఉంటారా అండి? మామూలు వాళ్ళు చాలామంది ఉంటారు, లక్షల్లో కోట్లల్లో. కోట్లకు మందుకు కోట్లల్లో ఒకరే ఉంటారు అలాంటి వారు మహాత్ములు. అలాంటి వారికి పుట్టలేదు. ఆ నర్మదా నదిని బంధించినప్పుడు స్వామి సమాధి నుండి మేల్కొన్నారు గోవింద భగవత్పాదులు. ఎంత విచిత్రం చూడండి. అంటే ఆయనకి ఇంకా అప్పటి వరకు నేర్చుకున్న విద్య ఉపకరించింది. ఎప్పుడు కానివ్వండి, ఏ విద్య అయినా నేర్చుకొని ఉండాలండి. అది ఎప్పుడో ఒకప్పుడు ఉపకరిస్తుంది. తర్వాత శంకర అంటే కస్త్వం అంటాడు. దాన్ని సంధి విడదీస్తే కహ అంటే సంస్కృతంలో ఎవరు, త్వం అంటే నీవు, ఎవరు నీవు అంటాడు. అప్పుడు ఆదిశంకరులు అంటారు, మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం నేను కాదు. నచ శ్రోత్ర జివ్వేన చగ్రాన నేత్రే, నచ శ్రోత్ర జివ్వేన చగ్రాన నేత్రే, న తేజో న వాయు న మే పంచకోశ చిదానందరూప శివోహం శివోహం అని ఆశువుగా యొక్క నిర్వాణ షట్కాన్ని చెప్పాడు. అప్పుడు ఆశ్చర్యపోయాడు. నాయన రా, నీకోసమే ఎదురు చూస్తున్నాను ఇన్ని రోజులుగా, ఇన్నాళ్ళకు వచ్చావా తండ్రి అని గురువుగారే ఆనందపడేంత గొప్ప శిష్యుడండి ఆదిశంకరుడు. దగ్గరికి తీసుకొని ఆ కీలక మంత్రోపదేశాన్ని చేసి సన్యాస దీక్ష ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఇక ఆయన గురించి చెప్పాలంటే ఒక రోజు కూడా సరిపోదు. ఇక వారు భారతదేశాన్ని ఒక 4 సార్లు తిరిగారు. 72 మతాలను 6 మతాలుగా చేశారు. వైష్ణవము, సౌరము, శాక్తేయము, గాణపత్యము, స్కాందము, శైవము, ఈ విధంగా 6 మతాలకే తీసుకొచ్చి శివ పంచాయతన పూజ ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి భారతదేశం 4 దిక్కుల 4 ఆమ్నాయ పీఠాలను ఏర్పాటు చేశాడు. మనకు తూర్పు ప్రాంతంలో చూసుకున్నట్టయితే పూరి జగన్నాథ ఆలయం ఆ ప్రాంతంలో గోవర్ధన మఠం ఉంటుందండి తూర్పులో. ఇక ద్వారకాపీఠము పశ్చిమ ప్రాంతంలో నెలకొల్పాడు. ద్వారకాపీఠాన్ని పశ్చిమ ప్రాంతంలో నెలకొల్పాడు. తర్వాత ఉత్తరంలో జ్యోతిర్మఠాన్ని స్థాపించాడు. దాన్ని కొందరు జ్యోతిష మఠం అని కూడా అంటారు, కానీ జ్యోతిర్మఠము, జ్యోతి అనే మఠము. దక్షిణంలో మనకు కర్ణాటక ప్రాంతంలో శృంగేరి పీఠాన్ని శారదా చంద్రమౌళీశ్వరులుగా అక్కడ ఆయన ఈ యొక్క 4 ఆమ్నాయ పీఠాలను ఏర్పరిచాడు. దాంతో పాటుగా కంచి కామకోటి పీఠంలో కూడా అమ్మవారు బాగా రౌద్రంగా ఉంటే అక్కడ శ్రీచక్రాన్ని స్థాపించి అమ్మను శాంతింపచేశాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆదిశంకరుల గురించి ఎన్ని రచనలు చేశాడు. ఆశువుగా చెప్పిన స్తోత్రాలు, ఇంకొకటి ఈ యొక్క ఆశువుగా చెప్పినటువంటి స్తోత్రాల్లో చాలా ప్రసిద్ధి. ఆయన మొత్తం రచనలన్నీ కూడా రాజమండ్రి వారు ఒక 8 భాగాలుగా అచ్చు వేశారు. అవి ఇప్పుడు దొరకడం చాలా కష్టం. ఇక మళ్ళీ ఎవరు అచ్చు వేయటం లేదు. అవన్నీ కూడా చిన్న చిన్న పుస్తకాలుగా కొన్ని రామకృష్ణ మఠం వారు, కొన్ని గోరఖ్ ప్రెస్ వాళ్ళు అట్లా వేస్తూ ఉన్నారు. మనకు వందే మందారు మందారమిందిరానంద కందలం అనే కనకదారాస్తవం, తర్వాత నారసింహ కరావలంబ స్తోత్రము, ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాము ఏది నిర్వాణ షట్కము. ఇట్లా ఆశువుగా అంటే 100కు పైగా స్తోత్రాలు చేశారు. బ్రహ్మసూత్రాలకు భాష్యాలను వ్రాశారు. మొత్తం బ్రహ్మసూత్రాల సంఖ్య 555. అంటే ఇతరులు రాసిన బ్రహ్మసూత్రాలు చదివిన తర్వాత ఆదిశంకరులు రచించినటువంటి బ్రహ్మసూత్రాలను చదివితే
చక్కగా మనకు అర్థమవుతాయి. మనము కేవలం పుస్తకం తీసుకొనొచ్చి మనం చదివితే ఆదిశంకరాచార్యులు రచించిన ఆ యొక్క పుస్తకం మనకర్థం కాదు. మీరు ఇతరులు రచించినవి మొట్టమొదట చదవండి 'బ్రహ్మసూత్రాలు'. తర్వాత ఆదిశంకరులు రచించినవి చదవండి. అప్పుడు మీకు చాలా అర్థమవుతుంది. ఆయన భారతదేశం కోసం నిరంతరం తపించినటువంటి ఒక మహాయోగి. 32 ఏళ్ళు మాత్రమే జీవించి ప్రపంచం ఉన్నంత వరకు, మానవుడనేవాడు ఉన్నంత వరకు ఎవ్వరూ మరచిపోకుండా తన పేరును జగజ్జేగీయమానంగా భారతేతి హిసా భారత ఇతిహాస పుటలలో సువర్ణాక్షరాలతో లిఖింపబడినట్లుగా తన జీవిత చరిత్రను చేసుకున్నాడంటే ఆయన ఎంత ధన్యుడో. ప్రతిరోజు కత్ అధమ పక్షం వేలాది, లక్షలాదిగా వారిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అంత గొప్ప మహానుభావుడు ఆదిశంకరుల వారు. వారిని జ్ఞాపకం చేసుకున్న ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వారికి ఎంత ఆనంద బాష్పాలొచ్చేస్తాయి. ఒక్కొక్కసారి ఇంత గొప్ప కార్యాలను ఎలా చేశాడు ఆ మహానుభావుడని మనకు ఆశ్చర్యం వేయక మానదు. వారిని ఆదర్శంగా తీసుకున్న వివేకానందుడు ఎంత గొప్పవాడో అయ్యాడో మీకు తెలుసు. కాబట్టి ఆ ఆదిశంకరుల వారి జయంతి మనకు మే నెల 12వ తారీఖు నాడు, మే నెల 12వ తారీఖు ఆదివారం రోజు వస్తుందండి. వీలైన వారు తప్పకుండాను వారు రచించినటువంటి ఏవైనా కొన్ని స్తోత్రాలను చేసి, వారి పటం గనక మీ ఇంట్లో ఉంటే, ఆ యొక్క ఆ పటానికి మీరు శివునికి పూజ చేసినట్లే చేయండి. అలా కానట్లయితే ఏదైనా శివాలయానికి వెళ్ళి మీరు శంకర సాక్షాత్ ఆ కైలాస శంకరుని యొక్క అంశ కాబట్టి మీరు ఈ శివుణ్ణి ప్రార్థించినా, కొలిచినా ఆదిశంకరాచార్యులను కొలిచినట్లే అవుతుంది. ఇక శంకరాచార్యుల గురించి ఎంత చెప్పుకున్నా గాని తరగని విషయం. 24 గంటలు కూడా సరిపోదు. కాబట్టి మీరు శంకర జయంతిని ఆనందంగా జరుపుకుంటారని ఆశిస్తూ, ప్రజలందరూ సుఖ, సంతోష, సంతోషాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.